గురువుగారు, జాతా శౌచంలో మృతా శౌచంలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాలేంటి? జాతా శౌచ మృతా శౌచాలలో ఏం చెయ్యాలి, సంధ్యావందనాది ప్రక్రియలను ఎలా ఆచరించాలి అని చాలామంది సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. నిజానికి సంధ్యావందన ప్రక్రియను జాతా శౌచ మృతా శౌచాలలో కూడా ఆపకూడదు అని చెబుతుంది శాస్త్రం. చేసే విధానంలో మార్పు ఉండాలి. సామాన్యంగా సంధ్యావందనం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని మార్జనాన్ని, పునర్మార్జనాన్ని, అర్ఘ్యాన్ని, తర్పణాన్ని చేసిన తరువాత జపం చేసి వందనాన్ని సమర్పిస్తాం. కానీ ఈ అశౌచాలు ఉన్నప్పుడు అర్ఘ్యాంత మనసి సంధ్యా అని చెప్పింది శాస్త్రం. అర్ఘ్యం దాకా మాత్రమే కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. దీపస్థాపనను చేయరాదు. ప్రాణాయామాన్ని సుతే మృతే కుర్యాత్ ప్రాణాయామ అమంత్రకం, మంత్రాన్ని ఉచ్చరించకుండా ప్రాణాయామం చేయాలి. సంధ్యావందనంలో మనం ప్రాణాయామాన్ని చేస్తూ గాయత్రి మంత్రాన్ని అనుసంధానం చేస్తాం. దాన్ని సగర్భ ప్రాణాయామము అంటాం. ఇక్కడ కేవలం ప్రాణాయామాన్ని మాత్రమే చేయాలి. అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు మాత్రమే గాయత్రి మంత్రాన్ని జపించాలి. అలానే మార్జనం చేసేటప్పుడు మనసులోనే అపోహిష్టామయో భువ తానవుర్జేదధాదన అంటూ మార్జన మంత్రాన్ని చెప్పుకోవాలి. ఇలా అర్ఘ్యం దాకా చేస్తూ ఆ శౌచమున్నన్ని రోజులు నీ నిత్యకర్మను వదలకుండా చేయగలిగితే నీకు సత్ఫలితాలను ఇస్తుంది. గాయత్రి మంత్రాన్ని అర్ఘ్యమిచ్చేటప్పుడు మాత్రమే చెయ్యాలి. గాయత్రి మంత్ర జపాన్ని మాత్రం చేయకూడదు అని జాతా శౌచ మృతా శౌచాలలో పాటించాల్సిన నియమాలను స్పష్టంగా తెలియజేశారు.